జాతస్య హి ధ్రువో మృత్యు అన్నాం. అందు అది చాలా గొప్ప లెసన్ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనకి బోధించిన గొప్ప జీవిత పాఠం. నువ్వు పోవడం కన్ఫర్మ్ అన్నాడు. నువ్వు శాశ్వతం అనుకున్నట్టుగా గర్వంగా ప్రవర్తిస్తావేమో, ఊరికే లౌకికమైన వాటన్నిటితోనూ ముడిపెట్టుకుని నువ్వే శాశ్వతం అనుకున్నట్టుగా నిరంతరం అక్కడ 100 ఎకరాలు, ఇక్కడ ఒక దశ వరకు ఎకరాలు కొనడం, ఇంకో నెక్స్ట్ లెవెల్ దశ ఏంటంటే ఎకరాలు కబ్జాలు చేయడం. ఇది జీవితంలో అచీవ్మెంట్ అనుకుంటారు. దోచుకోవడం దాచుకుంటున్న దశలో మధ్యలో ఎక్కడ పుట్టుకుమంటావు. ఏమవుతుంది అదంతా? ఏంటి వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించకుండా అదే జీవితంలో గుర్తుపెట్టుకోవాలి నిరంతరం. పిల్లలు కూడా వాట్ నెక్స్ట్, నువ్వు పని చేసేటప్పుడే, పని ప్రారంభించినప్పుడే వాట్ నెక్స్ట్ అనే థాట్ కనుక నీకు లేకపోతే లైఫ్ మెకానికల్గా ఉంటుంది. రైట్, రిజల్ట్ ఆఫ్ యువర్ వర్క్ కూడా నువ్వు ఊహించగలగాలి. ఎస్, భగవద్గీత 2వ అధ్యాయము 27వ శ్లోకం. పుట్టిన వానికి మరణం తప్పదు, మరియు మరణము పిదప జన్మం తప్పదు. అందుచేత పరిహరించుటకు వీలు లేనటువంటి నీ ధర్మమును, ఈ యొక్క ధర్మ నిర్వహణ నందు నువ్వు దుఃఖించొద్దు నాయనా అని ఆత్మ శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా అర్జునుడికి, తద్వారా అర్జునుడికి కలిగినటువంటి అనుభవం, మరణానుభవం ఎవరికి కలిగిందో వారి అందరికీ కూడా ఆత్మ తన యొక్క స్వభావమును ఇక్కడ తెలియజెప్తుంది. దీని యొక్క పరమార్థము వ్యక్తిగతముగా పర్సనల్గా అర్జునుడికే చెందింది. అనగా సర్వధర్మాన్ని పరిత్యజించి, అంటే తమోగుణం, రజోగుణం, సత్వగుణం, ఈ 3 గుణాలను దాటినటువంటి మనస్సు సంపూర్ణ శరణాగతి పొందినప్పుడు అప్పుడు దేవుడు తన హస్తమును ఏ విధముగా అనుగ్రహిస్తున్నాడు, ఎవరి ద్వారా అనుగ్రహిస్తున్నాడు, ఆ హస్తమే గుణాతీతము, నాశనరహితమైనటువంటి జీవుడే బ్రహ్మము అనేటువంటి శ్లోకాన్ని ఏ విధంగా నెరవేర్చడం ద్వారా మానవుడికి లోకం విషయంలో నశించినటువంటి నిరాశ్రయులకు, అట్టి శరణార్థులకు ఏ విధంగా సహాయపడుతుందో అట్టి ఆత్మకు నైనా మళ్ళీ జన్మ ఉంది. అదే మాదిరిగా తమో రజో సత్వ గుణాలయందే సంచరిస్తున్నటువంటి ప్రాణము, మనస్సు కలిగినటువంటి వారు, దేవుడి యొక్క సంపూర్ణ స్వభావమును ఎరుగినటువంటి వారు ప్రారంభము తిరిగి చనిపోయినప్పుడు కూడా అట్టి ఆత్మకు కూడా మళ్ళీ జన్మ ఉంది. అయితే వీరేమో 3 గుణాలయందు ఆ యొక్క చెరలో ఉన్నటువంటి వారేమో నిత్య మరణానికి వెళ్తారు. అయితే ఈ 3 గుణాలను దాటినటువంటి వారు అట్టి యొక్క ఆత్మనేమో నిత్య జీవానికి వెళ్తుంది. నాయనా, ఇది అనివార్యము, నువ్వేం చేయలేవు దీనికి. కనుక ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు బహిర్గతమైన యుద్ధం చూస్తున్నారు అందరూ, నేను చూస్తున్నాను. అర్జునుడి యొక్క హృదయంలో ఆత్మయందు జరిగేటువంటి యుద్ధం గురించి శ్రీకృష్ణుడి యొక్క ఉపాధి ద్వారా ఆత్మ మాట్లాడుతుంది అని నేను చూస్తున్నాను. నా దృష్టి అదే ఉంది. కనుక ఆయా దృష్టి ప్రకారమే నాకు చెప్తుంది భగవద్గీత. ఇదే బైబిల్ కూడా చెప్తుంది. ఎవరైతే ఆజ్ఞను గైకొని, ఆజ్ఞ అంటే క్రీస్తే సార్, ఆజ్ఞ అంటే వాక్యమే, ఆజ్ఞ అంటే సత్యమే. లోక విషయంలో నశించినటువంటి వారు, ఆజ్ఞను గైకున్నటువంటి వారు నిత్య జీవమునకు, ఆజ్ఞను గైకునగా లోక విషయంలోనే బందీ అయిపోయి లోకము యొక్క పాపము చేత పట్టుబడి మృత్యువు చెరలో ఉన్నటువంటి వారు నిత్య మరణమునకు పునరుద్ధానం అవుతారు. ఒక జడ్జిమెంట్ డే ఒకటి ఉంది. ఆ రోజు నిత్య జీవమునకు వెళ్ళేవాళ్ళు నిత్య మరణమునకు వెళ్ళేవాళ్ళుగా డివైడ్ అవుతారు. దాని గురించినటువంటి విషయమే చెప్తుంది భగవద్గీత 2వ అధ్యాయం 27వ శ్లోకం. ఒకసారి సత్యాన్వేషకులు మాత్రమే ఇత్యాది విషయాలను ఆలోచించగలని మనవి. థ్యాంక్ యూ, నమస్తే.